ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి. బాపట్ల జిల్లా నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ చైర్మన్ గా అవుల వెంకటేశ్వర్లను నియమిస్తూ నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షులు అంబటి నవకుమార్ అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సమతుల్యత సాధన లక్ష్యంగా జీవులు, మొక్కలు, జంతువులు, వాటి పరిసరాల మధ్య సామరస్యాన్ని పెంపొందించేందుకు ఎన్‌డబ్ల్యూసీ కృషి చేస్తుందని తెలిపారు. గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం వంటి పంచభూతాలను కాలుష్యాన్ని గురికాకుండా పరిరక్షించేందుకు ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తాయన్నారు. ఈ నియామకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు అంబటి నవకుమార్, బోర్డు డైరెక్టర్ డాక్టర్ ఏవి శ్రీలక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ బాపట్ల జిల్లా చైర్మన్ గా రాష్ట్ర శాఖాధ్యక్షులు గౌరవనీయ శ్రీ అంబటి నవకుమార్ గారు నన్ను ఎంపిక చేశారు. డైరెక్టర్ శ్రీమతి ఏవి శ్రీలక్ష్మి గారు ప్రపోజల్ చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ జాతీయ స్థాయిలో పనిచేస్తుంది. రాష్ట్ర స్థాయిలో అనేక కార్యక్రమాలు చేపట్టి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తూ కాలుష్య నివారణ చర్యలను అన్ని ప్రాంతాలకు తెలియపరుస్తూ విస్తృతంగా పనిచేస్తున్నటువంటి సంస్థ ఈ నేషనల్ వెల్ఫేర్ కౌన్సిల్. దీనిని గ్రామ, మండల, జిల్లా స్థాయిల వరకు కూడా తీసుకువెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ప్రభుత్వ అధికారులు చేసేటువంటి ప్రజల్లో ఇంకా అవేర్నెస్ కల్పించి ఈ పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న కార్యక్రమం ఇది. మరి దీనికి సంబంధించి బాపట్ల జిల్లా చైర్మన్గా నాకు బాధ్యతలను నిర్వహించమని చెప్పని రాష్ట్ర అధ్యక్షులు వారు ఏదైతే నిర్దేశించారో దాన్ని విజయవంతంగా నేను పూర్తి చేసుకోవడానికి వీలుగా మన ప్రాంతంలో, బాపట్ల జిల్లా ప్రాంతంలో ఉండేటువంటి అధికారులు అయితేనేమి, ప్రజాప్రతినిధులు, మీడియా వారు, ప్రజలు, శ్రేయోభిలాషులు, స్నేహితులు మరియు స్వచ్ఛంద సంస్థలు అందరూ కూడా సహకరించి ఈ ప్రాంతంలో కాలుష్య నివారణ చర్యలకు చేపట్టే కార్యక్రమాలు దిగ్విజయంగా జరుపుకోవడానికి కావలసిన సహాయ సహకారాలను అందించాల్సిందిగా కోరుతూ, నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ బాపట్ల జిల్లా చైర్మన్గా రాష్ట్ర